వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో ప్రజెంట్ మనం పాత బస్ స్టాండ్ లో ఉన్నాము. సో పాత బస్ స్టాండ్ లో ఉన్నటువంటి సులభ్ కాంప్లెక్స్ శిథిల వ్యవస్థకు చేరుకోవడంతో అయితే అది కూల్చివేసి కొత్తదైతే కడుతున్నారు. కానీ తాత్కాలికంగా కోసం అయితే మొబైల్ అంటే వాష్రూమ్స్ అయితే అప్పటికప్పుడు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. సో అది ఏర్పాటు చేసినా కూడా వాటర్ సౌకర్యం లేక, అలాగే ఇక్కడ డ్రైనేజీ సరిగా కూడా లేక, లోపల అంటే బాత్రూమ్స్ కూడా చాలా స్మెల్ వస్తున్నాయి, దుర్గంధ వాసన వస్తుంది. లోపలికి వెళ్ళాలంటే కూడా మాకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతున్నాయి. అంటే ఊపిరి బిగబట్టి మేము లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మన రాజన్న సిరిసిల్ల అనగానే చుట్టుపక్కలకు చాలా మంది, జిల్లా కాబట్టి, జిల్లా పట్టణం కాబట్టి చాలా మంది కూడా వివిధ పనుల కోసం అయితే సిరిసిల్లకు వస్తుంటారు. సో ముఖ్యంగా మెయిన్ సెంటర్లో, మెయిన్ జంక్షన్స్లో బాత్రూమ్స్ లేక, అలాగే బస్ స్టాండ్లో కూడా ఉన్న బాత్రూమ్ కూడా కూల్చివేయడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1కి వెళ్ళాలన్నా, 2కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. సో ఒకసారి మనం ఇక్కడ పరిస్థితి కూడా చూద్దాము. సో ఒకటైతే ఇక్కడ కొత్తది కట్టడానికి అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడ బాత్రూమ్స్ అయితే నేను ఇక్కడ నిల్చున్నాను, ఘోరమైన స్మెల్ వస్తుంది. ఎంత స్మెల్ వస్తుంది అంటే కూడా నేను కూడా ఊపిరి బిగబట్టుకొని కూడా నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. అంత స్మెల్, గబ్బు స్మెల్ వస్తుంది. నాకే ఈ విధంగా జస్ట్ ఒక 2 నిమిషాలు ఇక్కడ ఉంటేనే నాకే ఈ విధంగా ఇంత స్మెల్ వస్తే లోపలికి ఉన్న వాళ్ళకి ఏ రకంగా స్మెల్ రావాలి? సో ముఖ్యంగా మహిళలు లోపలికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ముక్కు మూసుకొని కూడా లోపలికి వెళ్ళి వస్తున్నారు. వాటర్ లేవు, సరైన సౌకర్యాలు లేవు, అవి క్లీన్ చేయట్లేదు, కనీసం బ్లీచింగ్ కూడా వేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ మొత్తం డ్రైనేజీ కూడా పట్టించుకుంటలేరు. మరి మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ డ్రైనేజ్ కూడా పట్టించుకుంటలేరు, దాన్ని క్లీన్ కూడా చేస్తలేరు. ముఖ్యంగా వృద్ధులు పైనకి ఎక్కాలంటే కూడా తీవ్ర ఇబ్బందులతో పైనకి ఎక్కుతున్నారు. ఎందుకంటే ఒక చిన్న ఇనుప సలాకలతో నిర్మించిన స్టెప్స్ పెట్టారు, వాటికి పట్టుకోవడానికి కూడా ఏమీ లేదు. మహిళలు కానీ, చిన్న పిల్లలు కానీ, వృద్ధులు కానీ పైన ఉండడం వల్ల ఇబ్బందికరంగా పైనకెక్కి వాళ్ళు లోపలికి బలవంతంగా ఇబ్బందిగా అయితే వాళ్ళు వెళ్తున్నారు. సో మున్సిపల్ అధికారులు వెంటనే దీనిపైన స్పందించి ఇంకా వేరే ఏదైనా ఉపయోగకరంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూద్దాం. సో ప్రజెంట్ మనతో పాటు ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారు. దాని గురించి పట్టించుకునే నాదుడే లేదు అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి మనం ఈ అంకుల్ తో కూడా మనం మాట్లాడదాం. నమస్తే అంకుల్. నమస్తే. అది మున్సిపల్ వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. అది చిన్న డబ్బా పెట్టిరు, పనిచేస్తలేదు. అది లేడీస్ కు బాగా ప్రాబ్లం అవుతుంది. అది కావాల్సింటే అది వచ్చి చూడమనురి. కొంచెం మున్సిపల్ వాళ్ళకు ఇన్స్పెక్షన్ చేసి ఏదైనా పెద్ద లేడీస్ కు మంచిగా చేయమని చెప్పండి. మున్సిపల్ అధికారులు అడిగితే ఏమంటున్నారు? వాళ్ళు ఎవరు దిక్కేలేడు, ఇక్కడ ఏం లేదు. ఆ లేడీస్ కొరకు పెద్ద చేయమనండి. బస్ లేడీస్ కు బాగా ప్రాబ్లం అవుతుంది. రెండు డబ్బాలు పెట్టమని చెప్పండి. బస్ అంతే, వేరే ఏం లేదు. లేడీస్ కే ప్రాబ్లం అవుతుంది. బస్ స్టాండ్ చిన్నగా ఉన్నది, కావాల్సింటే ఇక్కడికి వెళ్ళి బస్ స్టాండ్ తీసేయమనండి. మున్సిపల్ అధికారులు అడిగితే ఏమంటున్నారు? వాళ్ళు ఎవరు వస్తానే లేరు, వాళ్ళు ఎవరు వస్తలేరు. లేబర్లు వస్తారు, పని చేస్తారు, పోతురు. అంతే వేరే వాళ్ళు ఎవరు వస్తలేరు. దేని గురించి కూడా పట్టించుకోవట్లేదు, వస్తున్నారు, పోతున్నారు. ఏం లేదు, మోరీ కూడా మొత్తం సాఫ్ లేదు, వాసన వస్తుంది. డ్రైనేజ్ వ్యవస్థ సిరిసిల్లలో మొత్తం నాశనం ఉంది. అంతే, చూసుకునే లేదు, ఎవరు దిక్కునే మాట్లాడలేదు, దానికి ఎవరు పట్టించుకోలేదు, చర్య తీసుకునే లేదు. వస్తురు, పోస్తురు, చూస్తురు, వెళ్ళిపోతారు. లేడీస్కి ఎంత ఇబ్బంది అవుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది. లేడీస్కి మొత్తం బాత్రూమ్ పోవాలా, దాని వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు చాలా బాధపడుతారు. పబ్లిక్ బస్ స్టాండ్ ప్రాబ్లం వస్తే బస్సులు కూడా ప్రాబ్లం అవుతుంది. అటు ఇటు పోవాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. బస్ స్టాండ్ చిన్నగా ఉంది, దానికి కూడా ప్రాబ్లం. పట్టించుకునే నాదు లేదు, పట్టించుకు రావట్లేదు, పట్టించుకోవట్లేదు, దానికి చర్య కూడా తీసుకుంటలేదు. చేస్తురు, పోతే తవ్వుతురు, పోతురు, వెళ్ళిపోతారు. ఏమన్నా అంటే వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారని మాట్లాడుతారు. సో ఈ వాష్రూమ్స్ పక్కకే పండ్ల బండ్లు పెట్టుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు కూడా స్మెల్ వస్తుంది, మేము ఇక్కడే పెట్టుకొని కొన్ని సంవత్సరాల నుంచి కూడా పండ్ల బండి నడిపించుకుంటున్నాము. కాకపోతే మేము ఇక్కడ నుంచి మేము తీసేయలేము, ఆ వాసన వచ్చినా కూడా వాసన భరించుకుంటూ ఇక్కడ మేము పండ్ల బండి పెట్టుకుని అయితే నడిపించుకుంటున్నాము. మాకు అసలు మా ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆ స్మెల్ అంటే వాసన పడలేక అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో అసలు ఏంటి పరిస్థితి? మరి మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? మీరు ఇంత మెయిన్ జంక్షన్ లో, మెయిన్ బస్ స్టాండ్ ఏరియాలో ఉంది,
రోడ్డు మీదనే ఉంది. ఇంత పెద్ద రోడ్డు మీద పెట్టినప్పుడు మహిళలు లోపలికి ఎలా వెళ్తారు? అసలు ఏ విధంగా వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి మరి అధికారులు అయితే తొందరగా దీనిపైన స్పందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో ప్రెసెంట్ మనతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కమిషనర్ కాదిర్ పాషా గారు ఉన్నారు. సో ఆ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి వాష్రూమ్స్ గురించి కూడా ఒకసారి సార్తో మాట్లాడదాము. మరి అక్కడ చాలా రకాల సమస్యలు ఉన్నాయి అంటున్నారు స్థానికులు. ఘోరమైన స్మెల్ వస్తున్నది, మేము భరించలేకపోతున్నాము. మరి అది ఎప్పుడు వాష్రూమ్స్ కట్టిస్తున్నారు, ఎంతసేపు టైం పడుతుంది అని చెప్పేసి ఇలాంటి విషయాల గురించి ఒకసారి సార్తో మాట్లాడదాం. సిరిసిల్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆస్పిరేషన్ టాయిలెట్ నిర్మాణం ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే గత సులభ్ ఇంటర్నేషనల్ వారు గత 30 సంవత్సరాలకి వెళ్ళి అక్కడ ఆ టాయిలెట్స్ నిర్వహించారు. వాళ్ళ అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయింది. అక్కడ కొత్త టాయిలెట్స్ నిర్మాణం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందని మేము మా దృష్టిలో రావడంతో దాన్ని మేము ఆస్పిరేషన్ టాయిలెట్ డిజైన్స్ సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే అది అప్రూవల్లతోని అక్కడ కొత్త టాయిలెట్స్ నిర్మాణం చేపడుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం దృష్ట్యా ప్రతి ఒక్క మొరిని డీసిల్టేషన్ డ్రైవ్స్ ద్వారా టేకప్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు అక్కడ వాష్రూమ్స్ ఏర్పాటు చేశారు కాబట్టి స్థానికులు ఏమంటున్నారంటే పట్టించుకోవడం లేదు, వాటర్ సౌకర్యం లేదు, మాకు ఇబ్బందులు అవుతున్నాయి, ఘోరమైన స్మెల్ వస్తుంది, మేము ఊపిరి బిగబట్టుకొని లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మరి మీరు ఏమంటారు? పట్టించుకోవడం లేదంటున్నారు మొత్తానికైతే. ప్రజెంట్ మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. డైలీ అక్కడ క్లీనింగ్ చేస్తున్నారు. డైలీ అక్కడికి వెళ్ళి వాటర్ ట్యాంకర్ ద్వారా వాటర్ సప్లై చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ టాయిలెట్స్ ఉంది. ఇంకా ఒక యాక్చువల్లీ మేము 15th సెప్టెంబర్ కల్లా దాన్ని డెడ్ లైన్ పెట్టుకున్నాము. ఆ టాయిలెట్స్ అప్పటిదాకా అందుబాటులో తీసుకొచ్చేస్తాము. సో ఎంత బడ్జెట్లో ఇప్పుడు అక్కడ వాష్రూమ్స్ నిర్మిస్తున్నారు? అది 65 lakhs తోని టేకప్ చేయడం జరుగుతుంది.